దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని భావిస్తూ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ గృహకుడికతో ఏకీభవిస్తున్న వారు, ఆన్లైన్ పరిచర్యతో ఏకీభవిస్తున్న వారు దయతో మీ బైబిల్ పాఠపుస్తకాలు తీసుకొని భక్తి వైరాగ్యంతో కూర్చోవాలని మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. ప్రేమ కృపా సత్య సంపూర్ణ మహిమ గల దేవ, ఎన్నడు మారని మార్పు చెందని గొప్ప దేవ, నిరంతరం ఏకరీతిగా పరిశుద్ధ తండ్రి, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవ, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. చరిత్ర తిరిగి రాసే దేవ, హెచ్చించే దేవ, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తి గల సర్వోన్నతుడా, మమ్మల్ని నీవు హేతు లేని ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు దేవా, అందుబట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని నీవు నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటూ మా జీవిత యాత్రలో నడిపిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తి గల సర్వోన్నతుడా, నీ సన్నిధిలో మేము కనబడడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మా దినచర్య పూర్తి చేసుకొని సన్నిధిలో కనబడడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సర్వశక్తి గల సర్వోన్నతుడా, నీవే ఈ గృహకుడిక ద్వారా ఏదైతే మాట్లాడాలని మాతో ఉద్దేశిస్తున్నావో ఆ మాటలతో మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను. నీ జీవపు గల మాటలతో మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తున్నాను. నీవే ఆది నుండి అంతం వరకు ఈ గృహకుడికను నడిపించి నీవే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. దుష్ట శక్తులను బంధించమని ప్రార్థిస్తున్నాను. సర్వలోకంలో ఎక్కడైతే కూడికలు జరుగుతున్నాయో అక్కడ నీ సన్నిధి తోడుగా ఉంచి నీవే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మేము నీ హస్తాలకు అప్పగించుకుంటూ నీ సన్నిధి గమనంలో ఉంచుకొని మేము మా దృష్టిని పైన కేంద్రీకరించడానికి నీవే మమ్మల్ని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ నా ప్రార్థన యేసు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పాఠ పుస్తకంలో నుండి మనం 169వ పాట పాడుకుందాం. 169, సాంగ్ నంబర్ 169. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. సంతృప్తి నీ మందిరమున గలదు, సంతృప్తి నీ మందిరమున గలదు. ఆనంద ప్రవాహంబు మెరసింది, ఆనంద ప్రవాహంబు మెరసింది. వింతైన జీవపు యుటందు గలదు, వింతైన జీవపు యుటందు గలదు. ఎంతైనా మా పూజారుడా నీవే, ఎంతైనా మా పూజారుడా నీవే. ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు, ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు. మొదటి ప్రేమనెంతో విడిచిపెట్టి తిని, మొదటి ప్రేమనెంతో విడిచిపెట్టి తిని. క్షమించి మొదటి ప్రేమ నిమ్మయ, సతతంబు మా పూజారుడా నీవే, సతతంబు మా పూజారుడా నీవే. ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. మా తలపు మాటల్లో, మా చూపు నడకలో, మా తలపు మాటల్లో, మా చూపు నడకలో. మేము కూర్చున్న నిలుచున్న వీక్షించిన, మేము కూర్చున్న నిలుచున్న వీక్షించిన. మక్కువతో మా ప్రభు నెప్పించేదాము, మక్కువతో మా ప్రభు నెప్పించేదాము. ఎక్కడైనా మా యేసు సన్నిధిలో, ఎక్కడైనా మా యేసు సన్నిధిలో. ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. పరిశుద్ధమైనది నీ దివ్య నైజము, పరిశుద్ధం
వాక్యము పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిచేసి, పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిచేసి పాలించుము ప్రభు యేసు రాజా, పాలించుము ప్రభు యేసు రాజా. ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. సోదర ప్రేమ సమాధానములతో, సోదర ప్రేమ సమాధానములతో, సాత్విక సంతోష భక్తి వినయాలతో, సాత్విక సంతోష భక్తి వినయాలతో, వింతైన స్తుతి పరిమళాలతో, స్తుతి పరిమళాలతో వినయంబున పూజింతుము నిన్ను, వినయంబున పూజింతుము నిన్ను. మా ప్రభు యేసు నీవే మా సర్వము, నాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. వాక్య ధ్యానం గురించి మొదటి పేతురులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మొదటి పేతురులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. మనం ప్రార్థించుకుందాం. ప్రేమ కృపా సత్య సంపూర్ణ మహిమగల దేవ, నీవు మా ముందు తీసుకొచ్చిన లేఖన భాగము మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంతో నీవే నాతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నువ్వు మాట్లాడితే మేము వినేవారుగా ఉన్నాము, దయతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. పరలోకమందున పరమ తండ్రి, మా పట్ల నీ చూపిస్తున్న నీ కృప కనికరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయోగ్యమైన నన్ను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకో. నీవే నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ పరిశుద్ధాత్మతో నీ మాటలు పలుకులాగిన నీవే నాకు సహాయం చేయమని నన్ను నేను నీ హస్తాలకు అప్పగించుకుంటూ నీ తట్టు చూస్తున్నాను. దుష్ట శక్తులను బంధించు. యేసు ప్రభుల వారైతే పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదివిన లేఖన భాగం మనం చూసుకుంటే, దీన మనస్కులై ఆయన బలిష్టమైన హస్తం కింద మీరు తగిన సమయంలో హెచ్చింపబడుటకు అని ఈ 3 మాటలు మనము చూసుకున్నాం. అంటే ఇంగ్లీష్లో మనం చూసుకుంటే therefore humble yourself under the mighty hand of God that he may exalt you అని రాయబడి ఉన్నది. అంటే దీన మనస్కులై ఉండడము ఎంత ప్రాధాన్యత అయిన మాట అనేది దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటను మనం చూసుకుంటే మోషే గురించి దేవాది దేవుడు చెప్పిన మాట. రండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయం మనం చూసుకుంటే, సంఖ్యాకాండము 12వ అధ్యాయం మనం చూసుకుంటే అక్కడ దేవాది దేవుడు 3వ వచనంలో మోషే గురించి ఆయన ఎంతగా సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు అనే మాటను ఆయన అక్కడ ఆయన గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి సాత్వికుడు అంటే ఇక్కడ కూడా మనం చూసుకున్నాం, సాత్విక మనస్సు కలిగి వారంగా మనము ఆయన బలిష్టమైన హస్తం కింద వస్తే దేవాది దేవుడు తగిన సమయంలో మనం హెచ్చించేవాడిగా ఉన్నాడనే మాట మనము మొదటి పేతురులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసాం. ఇక్కడ మనం చూసుకుంటే మోషే గురించి ఆ మాటను ఇక్కడ రాయబడి ఉన్నది. మోషే భూమి మీద ఉన్న వారి అందరికంటే దీన మనస్సు కలిగిన వాడు, సాత్వికుడు అని దేవాది దేవుడే సాక్ష్యం ఇస్తూ వస్తున్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే ఈ మాటలు పలకడానికి ముందు జరిగిన సంఘటన మనం చూసుకుంటే మోషే ఇథియోపియరాలైన స్త్రీని వివాహం చేసుకున్నాడు. దాన్ని బట్టి మిరియము ఇంకా అహరోను ఇద్దరు ఆయనకు విరుద్ధంగా మాట్లాడుతూ వచ్చారు. 2వ వచనంలో మనం చూసుకుంటే ఏమంటున్నాడంటే, దేవుడు మోషేతోటే మాట్లాడతాడా, మాతోటి మాట్లాడడా, మాతోటి కూడా మాట్లాడతాడని వాళ్ళు అక్కడ 2వ వచనంలో
ఆయనకు మోషేకు విరుద్ధంగా మాట్లాడినట్లు అక్కడ రాయబడి ఉన్నది. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత పలికించలేదా అని చెప్పుకొనగా అప్పుడు దేవాది దేవుడు మోషే గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. సాక్ష్యం ఇస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే భూమిపైన ఉన్న వారి అందరికంటే ఆయన మిక్కిలి సాత్వికుడు అని. ఎప్పుడైతే ఆయన ఆ సాత్వికము మాట మనకు మొదటి పేతురులో రాసిన పత్రికలో మన జ్ఞాపకం చేస్తున్నాడు, అదే సాత్వికము మోషేలో కూడా ఉన్నదని అది ఉండేది అని దేవాది దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే మనం ఇంకా కొద్ది క్రింద భాగంలో మనం చూసుకుంటే వీరు ముగ్గురిని ఆయన దేవాది దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు ఆయన మేఘంలో ఆయన ఒక మేఘ స్తంభముగా అక్కడ మందిరంలో వచ్చి ఆయన దేవుడు వాళ్ళిద్దరిని మరియంని అహరోన్ని పిలిపించి ఆయన వాళ్ళతో మాట్లాడడం జరిగిన తర్వాత మళ్ళీ ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ వస్తున్నాడు. మనం 7వ వచనంలో చూసుకుంటే ఆయన నా ఇంటిలో నమ్మకం కలిగిన వాడు అంటున్నాడు. 7వ వచనం, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే సాత్వికుడు, నమ్మకం కలిగిన వాడు అనేది మాటలు దేవాది దేవుడు మోషే గురించి పలుకుతూ వచ్చారు. దాని తర్వాత మీరు నా ప్రవక్తను బట్టి మీరు ఎంతగానో చెడుగా మాట్లాడారు, ఆయనకు విరుద్ధంగా మాట్లాడారు, కాబట్టి ఆయన ఉగ్రత దేవుని ఉగ్రత వాళ్ళపైన వచ్చింది. అప్పుడు అహరోను చూస్తున్నప్పుడే మిరియముకు కుష్ఠరోగము రావడం జరిగింది. అహరోను అది చూసి భయపడుతూ మోషే దగ్గర వెళ్ళి నా ఏలినవాడా నీవు ఇది ఆపుమని ఆయన ప్రాధేయపడుతూ వస్తున్నాడు మోషేతోటి. అప్పుడు మోషే ఆయన దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. 13వ వచనంలో రాయబడి ఉన్నది, మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. మోషే దేవునితో మొరపెట్టాడట, ఈమెను బాగు చేయమని, మిరియంని బాగు చేయమని. ఆ సాత్వికము దేవుడు మన దగ్గర నుండి కూడా కోరుతున్నారు. ఇతరుల గురించి మనము కూడా ప్రార్థించే వారిగా ఉండాలి. మనకు నష్టం చేసిన వారి గురించి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. మనల్ని ద్వేషించే వారి గురించి మనం ప్రార్థించే వారిగా ఉండాలి అని వెంజెన్స్ ఇస్ మైండ్ అని దేవాది దేవుడు తెలుపుతూ వస్తున్నాడు. దేవాది దేవుడు ఇక్కడ ఆ దీనత్వం దేవుడు మన దగ్గర కోరుతున్నాడు. మోషే కలిగిన దీనత్వం 6 లక్షల మందిని, అంటే వాళ్ళు బయలుదేరినప్పుడు ఐగుప్తు నుండి 6 లక్షల మంది పురుషులు ఉండేరట. వాళ్ళకందరికీ ఆయన నాయకత్వం వహించాడు. 6 లక్షల మందికి నాయకత్వం వహించాలంటే అది చిన్న మాట కాదు. ఆయన మాట వినడము, ఆయన ఆ ప్రజల క్షేమాలు చూసుకోవడము, ఇవన్నీ చూసుకుంటే ఆయన పైన ఎంతగానో గొప్ప భారము దేవుడు ఉంచినట్టు. ఆయన ఒక రాజకుమారుడుగా ఆయన పెరిగాడు. కానీ హీబ్రూ పత్రికలో మనం చూసుకుంటే ఆయన ఆ భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడంట. ఫరో కుమారుడు అనే భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టాడు. దేవుని గురించి ఆయన కష్టపడడానికి ఇష్టపడ్డాడు. దేవుని ప్రజల పట్ల ఆయన, ఆ ప్రజలు ఎంతగానో వాళ్ళు ఐగుప్తు దేశంలో ఎంతగానో వాళ్ళు హింసింపబడుతున్నారు. ఐగుప్తు దేశంలో వాళ్ళు ఎంతగానో వాళ్ళకు పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయి. దేవాది దేవుడు వాళ్ళకు ఏదైతే పాలు తేనె ప్రవహించే ప్రదేశం వాళ్ళకి ఇస్తా అన్నాడు, ఆ ప్రదేశంకి వాళ్ళను తీసుకుపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఐగుప్తు దేశంలో ఉన్న భోగాలన్నిటినీ ఆయన విడిచిపెట్టి దేవుని ప్రజలకు నాయకుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. దేవుడు నడిపించే కొలది ఆయన వాళ్ళను నడిపిస్తూ వచ్చాడు. ఇక్కడ మనం చూసుకుంటే దేవుని చిత్తము మన పట్ల
మనము కూడా సాత్వికంగా ఉండాలనేది దేవుడు కోరుతున్నాడు. వి షుడ్ బి హంబుల్ బిఫోర్ హిమ్ అంటున్నాడు. యేసుప్రభుల వారు కూడా తన అప్పగింపబడక ముందు ఆయన ఎంతగానో దీనత్వం కనపరిచాడు. శిష్యుల కాలు గడగడానికి ఇష్టపడ్డాడు. అట్టి దీనత్వం దేవుడు మన దగ్గర కూడా మనలో కూడా అటువంటి దీనత్వం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరైనా ఏమన్నా చెబితే చాలు మనము విరుద్ధంగా మాట్లాడడానికి మనం ప్రయత్నిస్తాం. దీనత్వము మన దగ్గర లేదు. అదే దేవాది దేవుడు మనకి ఈరోజు గుర్తుకు తీసుకొస్తున్నాడు. ఆ దీన మనస్సు కలిగిన వారుగా మనము ఉండాలనేది దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే దేవుని తలంపులు మన తలంపులు వంటివి కావనేది ఇర్మియా రాసిన పత్రిక, ఇర్మియా రాసిన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇర్మియా 21వ అధ్యాయం, ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉన్నది. ఆయన తలంపులు మన పట్ల చూసుకుంటే మంచిగా ఉన్నాయంట. ఆయన తలంపులు నాకు మొరపెట్టదరేని 29:11 వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు అని ఇదే యెహోవా వాక్కు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే దేవాది దేవుడు అంటున్నాడు ఆయన తలంపులు మన పట్ల మంచిగానే ఉన్నాయి అంటున్నాడు. దీనత్వం కలిగిన వారి పట్ల ఆయన ఆలోచన మంచిగానే ఉన్నాయి. ఆయన బలిష్టమైన హస్తం కింద మనం ఎప్పుడైతే వస్తామో, దీన మనసులు కలిగి మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కనబడతామో, దేవాది దేవుడు ఏమంటున్నాడంటే ఆయన బలిష్టమైన హస్తంతో మనలను నడిపించేవాడిగా ఉన్నాడు. మోషేకు సహాయం చేశాడు ఆయన దీనత్వాన్ని బట్టి. ఆయనకు నాయకత్వము ఇశ్రాయేలు ప్రజలకు పాలతేనె ప్రవహించే ప్రదేశంలో నడిపించడానికి ఆయనకు ఇచ్చాడు. అంటే అది మనం చూసుకుంటే ఇంకొక అధ్యాయం మనం చూసుకుంటే మనకు ఆయన బలిష్టమైన హస్తం కింద మనం ఎప్పుడైతే ఉంటామో, ఎప్పుడైతే ఆయన మాటలను మనం వింటామో, దేవాది దేవుడు మన పట్ల చేసే క్రియలు కూడా అటువంటిదే ఉంటుందనేది మనకు ఇక్కడ రాయబడి ఉన్నది. ఆదికాండము 16వ అధ్యాయం మనం చూసుకుంటే ఇక్కడ హాగర్ గురించి రాయబడి ఉన్నది. హాగరు ఎప్పుడైతే గర్భవతిగా ఉన్నది, హాగరు గర్భవతి అవడం చూసి సారా ఎంతగానో ఆమెను చూసి ఆమె అసూయపడ్డది. ఆమెకు సరిగా కనిపించలేదు. ఆమె హగ్గర్ని బాధపెట్టడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఆమె బాధపెట్టడం ప్రారంభించింది, ఆమె హగ్గరు అది తట్టుకోలేకుండా ఆమె పరిగెత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది. ఎప్పుడైతే ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది, దేవాది దేవుడు ఆమెతో దేవదూత ఆమెతో మాట్లాడడం జరిగింది. అది మనము 7వ వచనంలో చూసుకుంటాము. ఆ 16వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా 3 మార్గముల బుగ్గ యొద్ద ఆమెను కనుగొనెను. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఆమెను కనుగొట్టి హగ్గరు నువ్వెక్కడ వెళ్తున్నావు అని ఆమెను ప్రశ్నించడం జరిగింది. ఆమె నేను నా యజమానురాలైన సారాయి నుంచి నేను పరిగెత్తుతున్నాను, ఎందుకంటే ఆమె నాకు ఎంతగానో బాధ పెడుతుంది, విసిగిస్తుంది, అందుబట్టి నేను పరిగెత్తుతున్నాను. అప్పుడు దేవాది దేవుడు ఆమెకు ఒక వాగ్దానం చేస్తాడు. నీవు ఒక కుమారుని కంటావు, ఆ కుమారుడు నీ ద్వారా ఆ కుమారుని నేను ఎంతగానో ఆశీర్వాదించే వానిగా ఆయనకు గొప్ప జనాంగంగా చేస్తానని మాట ఇక్కడ మనకు 10వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉన్నది. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసదను, అది లెక్కింపక వీలు లేనంతగా విస్తారమగునని దానితో చెప్పెను. అది చెబుతూ 9వ వచనంలో ఏమంటున్నారంటే నువ్వు తిరిగి వెళ్ళి నీ యజమానురాలు కింద నువ్వు ఉండమంటున్నాడు, ఆమె చేతి కింద ఉండమంటున్నాడు.
మనకు కూడా పరిస్థితులు విరుద్ధంగా ఉన్నప్పుడు చేసే కొలువులో కానీ ఇతర పరిస్థితులు మనకు విరుద్ధంగా ఉన్నప్పుడు మనం ఆ పరిస్థితుల నుండి మనము పరిగెత్తడానికి ప్రయత్నిస్తాం. దేవాది దేవుడు మన పట్ల కలిగిన తలంపులు, ఆలోచనలు అవి వేరుగా ఉన్నాయనేది మనము మర్చిపోతాం. అదే ఆయన తలంపుల గురించి మనం చూసుకుంటే యెషయా గ్రంథము 55వ వచనంలో మనకు రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉన్నది. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. మీ తలంపులు నా తలంపుల వంటివి కావు అంటున్నాడు. పరిస్థితులు విరుద్ధంగా ఉన్నప్పుడు మనము మన ఆలోచన ప్రకారం మనం నడవడానికి ప్రయత్నిస్తాం, కానీ దేవుని తలంపులు ఏమై ఉన్నాయో మనము కనుగొనడానికి ఇష్టపడము. ఇక్కడ హగ్గరు కూడా దేవుని ఆలోచన ఏమై ఉన్నది అనేది ఆమె కనుగొనలేదు. అబ్రహాంతో కలిసి ఉన్నది భయభక్తి కలిగిన కుటుంబము, దేవుని భయము భక్తి కలిగిన కుటుంబము, కానీ ఈ మంచి లక్షణాలు ఆమె దగ్గర రాలేదు. ఆమె అక్కడి నుంచి పరిగెత్తడానికి ప్రయత్నించింది. దేవుడు ఆమెతో మాట్లాడడం జరిగింది. ఆమె 13వ వచనంలో చూస్తుంటే ఆమె ఒక మాట పలుకుతుంది. ఏమంటుందంటే నీవు చూచుచున్న దేవుడవు అంటుంది. ఆమె పరిస్థితిని ఆయన చూచుచున్న దేవుడు. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టెను. అంటే ఇక్కడ మనం చూసుకుంటే నీవు చూచుచున్న దేవుడవు అని, ఇది మనము మర్చిపోవద్దు. మన దేవుడు మనలను చూచుచున్న దేవుడు అని, మన పరిస్థితులను గమనిస్తున్న దేవుడు అని. మనం ఎప్పుడైతే దీన మనస్కులై ఆయన బలిష్టమైన చేతి కింద మనం వస్తామో ఆయన మనలను హెచ్చించేవాడిగా ఉంటాడు. మనము ఇక్కడ మనం చూసుకుంటే మళ్ళీ మనము ఇదే హగ్గర్ గురించి మనం చూసుకుంటే 21వ వచనంలో మనం చూసుకుంటే ఆమె తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే పరిస్థితులు మళ్ళీ విరోధంగా మారాయి. విరోధంగా మారినప్పుడు ఆమె మళ్ళీ అక్కడి నుంచి ఈసారి అబ్రహాము ద్వారా ఆమె పంపబడ్డది. ఆమె ఒక నీళ్ళ చుట్టి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరింది. కుమారుని తీసుకొని, ఇష్మాయిల్ని తీసుకొని. నీళ్ళు అయిపోయాయి ఆ చుట్టిలో, దాహం వేస్తుంది, ఎక్కడ వెళ్ళాలో తోచలేని పరిస్థితిలో ఉన్నాను. నా కొడుకు చనిపోవడము నేను చూడలేను అని ఆమె కొడుకును ఆమె అక్కడ పెట్టేసి ఆమె ఎదురుగా కూర్చున్నదంట ఏడుస్తూ. కానీ దేవాది దేవుడు చెప్పిన మాట ఆమెకు జ్ఞాపకం రాలేదు. 16వ వచనంలో మనం చూసుకున్నాము, ఈ బాలుని సంతతి వారిని నేను గొప్ప జనాంగంగా చేస్తాననే మాట ఆమెకు జ్ఞాపకం రాలేదు. పరిస్థితులు విరుద్ధంగా అయిపోయాయి కాబట్టి ఆ కొడుకుని అక్కడ పెట్టేసి ఆయన చనిపోవడం నేను చూడలేను అని ఆమె ఏడుస్తున్నది. కానీ మనం చూసుకుంటే అక్కడ ఒక మంచి మాట ఉన్నది. 21వ అధ్యాయం 17వ వచనం ఎవరైనా చదవండి. 21వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఇక్కడ మనం చూసుకుంటే చిన్నవాని మొరను విన్నాడని ఇక్కడ రాయబడింది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఆయన వయస్సు మనము చూసుకుంటే ఇంచుమించు 13-14 ఏళ్ళ వయస్సు గలవాడు. ఆయన చనిపోవడము ఏ తల్లికి కూడా ఇష్టం లేదు, కానీ ఆ పెంపకము ఏదైతే అబ్రహాంతో ఉన్నాడు, ఇష్మాయిల్ ఎన్ని రోజులైతే ఆయనతో గడిపాడు, ఆ గడపడంలో ఆయన నేర్చుకున్నది దేవునికి మొరపెట్టడం. దాహంలో అక్కడ పడి ఉండడం సమయంలో ఆయన దేవునికి ప్రార్థించినట్లు ఉన్నది. ఆ ప్రార్థన మొరను దేవుడు ఆలకించాడు. తల్లి చూస్తే కూర్చొని ఏడుస్తుంది, కానీ ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు ఇక్కడ ఏమని రాస్తున్నాడు, దేవుడు ఆ చిన్నవాడిని మొరను విన్నాడంట. అంటే పరిస్థితులు విరుద్ధంగా ఉన్నప్పుడు మనము దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలనేది దేవుడు కోరుతున్నాడు. హగ్గారికి 16వ అధ్యాయంలోనే చెప్పేశాడు, నీవు ఆమె గర్భవతి ఉన్నప్పుడే నీవు ఒక మగ బిడ్డను కంటావు, ఆ బిడ్డ సంతానాన్ని నేను విస్తరింపజేస్తానని మాట.
ఇక్కడ మనం చూసుకుంటే ఆమె మర్చిపోయి అక్కడ కొడుకును విడిచిపెట్టి ఆమె కూర్చొని ఏడవడం. కొడుకు ప్రార్థన చేశాడు, దేవుడు ఆ ప్రార్థన మనను ఆలకించాడు. ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు అనేది దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయన బలిష్టమైన హస్తం కింద మనం ఎప్పుడైతే వస్తామో, ఆయన తలంపులు ఏదైతే మన కొరకై ఆయన ఆలోచించుకొని ఉంచాడో ఆ తలంపుల ప్రకారమైన నడిపించేవాడిగా ఉంటాడు అనేది జ్ఞాపకానికి తీసుకొస్తున్నాను. ఇదే మనం చూసుకుంటే ఈ వచనంతో పాటు ఈ వచనాన్ని పట్టుకొని మనం మొదటి పేతురు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం మనం చూసుకున్నాము. అదే వచనాన్ని మనం చూసుకుంటే ఎప్పుడైతే మనం ఆయన బలిష్టమైన హస్తం కింద రాము, మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం చూసుకుంటే రెండో దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయము మనం చూసుకుంటే మనకు అక్కడ ఒక రాజు గురించి రాయబడినది. యోవాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యోయేరేబా కాపురస్తురాలైన జిల్హా. అంటే ఇక్కడ మనం చూసుకుంటే యోహాష్ గురించి ఇక్కడ రాయబడినది. 7 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఆయన రాజుగా నియమింపబడ్డాడు. ఆ రెండవ వచనం మనం చూసుకుంటే చక్కటి మాటలు అక్కడ రాయబడినది. రెండవ వచనము, యాజకుడైన యెహోయాదు బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. అంటే ఇక్కడ చూసుకుంటే యెహోయాదా అనే యాజకుడు ఎప్పటి వరకైతే యోవాషుతో ఉన్నాడు, ఎప్పుడైతే ఆయన ఆలోచన చెప్తూ ఆయనకు నడిపించాడు, యోవాషు దేవుని సన్నిధిలో సరైన మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు. ఎంతకాలమైతే యెహోయాదా ఆయనతో ఉన్నాడు, ఆయన నడుస్తూ వచ్చాడు. అంటే దేవాది దేవుడు మనకు కూడా ఈరోజు తెలియపరుస్తున్నాడు. ఇప్పటివరకైతే మనము సంఘ పెద్దలు చెప్పిన మాటలు ఎప్పుడైతే మనం గైకొని నడుచుకుంటూ ఉంటామో, అప్పుడు మనము ప్రతిదీ సరి అయినది చేయడానికి ఇష్టపడేవారిగా ఉంటాము. దేవుని దృష్టికి మనము సరైనది చేయడానికి మనము ఇష్టపడతాము. ఆయన దేవుని మందిరాలు ఏవైతే అతల్య కూల్చేసింది, ఎక్కడైతే ఆమె విగ్రహాలు పెట్టింది దేవుని మందిరంలో, అక్కడవన్నీ ఆయన తొలగించడానికి ఇష్టపడ్డాడు. మళ్ళీ మందిరము కట్టడానికి కూడా ఇష్టపడ్డాడు. ఆనాడు మోషే ఏదైతే నియమించాడో ఆ నియమం ప్రకారము ఆయన చందా వసూలు చేయడానికి ఇష్టపడ్డాడు. అదే వచనం మనం చూసుకుంటే 24వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉన్నది. 24వ అధ్యాయం 6వ వచనం, రాజు ప్రధాన యాజకుడగు యెహోయాదు పిలిచి, ఆ దుర్మార్గురాలైన అతల్య కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిరం సంబంధమైన ప్రతిష్టోపకరణములను నన్నింటినీ బయలుదేవతల పూజలకు ఉపయోగించిరి. ఇక్కడ మనం ఇంగ్లీష్లో 6వ వచనంలో ఉంది, ఇక్కడ ఎక్కడో తెలియదు. అక్కడ అకార్డింగ్ టు ద కమాండ్మెంట్ ఆఫ్ మోసెస్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఆఫ్ ద అసెంబ్లీ ఆఫ్ ఇజ్రాయెల్ ఫర్ ద టాబర్నాకిల్ ఆఫ్ విట్నెస్. 6వ వచనంలో రాయబడినది ఇంగ్లీష్లో. సో ద కింగ్ కాల్డ్ Jehoiada the chief priest and said to him, why have you not required the Levites to bring in from Judah and from Jerusalem the collection according to the commandment of Moses the servant of the Lord? అంటే ఏదైతే మోషే వాళ్ళకు నియమించాడు దాని ప్రకారంగా లేవీయులకు అక్కడ ఉన్న చందాను తీసుకురామంటారు. సాక్ష్యపు గుడారపు బాగు చేయుటకై యూదుల్లో నుండిన యెరూషలేములో నుండి ఇశ్రాయేలీల సమాజము చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీ యొద్దకు నీవెందుకు చెప్పి తెప్పించలేదని అడిగాను. అంటే ఇక్కడ మనం చూసుకుంటే మోషే నియమించిన ప్రకారము ఆయన కానుకలను తీసుకురామని ఆజ్ఞాపించి ఆయన మందిరాలను కట్టడానికి ఇష్టపడిన వాడిగా ఉన్నారు. ఎంతవరకు అంటే యెహోయాదా ఆ యాజకుడు ఆయనతో ఉన్న వరకు. మనం అదే అధ్యాయం 15వ వచనంలో మనం చూసుకుంటే
24:15 వచనం. యెహోయాదు దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు. అతడు ఇక్కడ మనం చూసుకుంటే 15వ వచనంలో యెహోయాద ముసలివాడై ఆయన చనిపోయిన మాట ఇక్కడ రాయబడినది. దాని తర్వాత యోవాష్కి ఆలోచన చెప్పడానికి ఎవరు లేరు. ఆయన ఆ సమయంలో ఆయన ఆశ్రయించింది ఎవరిని అంటే అక్కడ మనం చూసుకుంటే 17వ వచనంలో మనకు తెలియపరచబడి ఉన్నది. యెహోయాదు చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఎప్పుడైతే యూదా పెద్దలు వచ్చి ఆయనకు నమస్కరించారు, ఆయన వాళ్ళ మాట వినడం ప్రారంభించారు. అంటే ఎప్పుడైతే మన దగ్గర కూడా జనాలు వచ్చి ఉచిత ఆలోచన ఇవ్వడానికి ప్రయత్నిస్తారు, మనం కూడా ఆ ఆలోచన తీసుకోవడానికి మనం ఇష్టపడతాము. కానీ దేవుడు నా పట్ల ఈ పరిస్థితి పట్ల నాకు జవాబు ఏమిస్తాడనేది మనము కనుగొనే వారంగా ఉండము. అదే ఇక్కడ యెహోయాదా చనిపోయిన తర్వాత ఆయన యూద పెద్దలు వచ్చి ఎప్పుడైతే ఆయనకు నమస్కారం చేశారో వాళ్ళ మాటలు వినడానికి ఇష్టపడ్డాడు. కింద వచనాలు మనం చూసుకుంటూ వస్తే ఆయన మళ్ళీ ఇశ్రాయేలు యూదా దేశపు వారికి విగ్రహారాధన వైపు నడిపించాడంట. ఏదైతే వద్దనుకున్నాడు యెహోయాదా సమయంలో అది అంతా చేయడానికి ఇష్టపడిన వాడిగా మనకు ఇక్కడ రాయబడి ఉన్నది. ఎవరైనా చదవండి 18వ వచనము. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదికిని యెరూషలేము కాపురస్తుల మీదికిని కోపము వచ్చెను. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఆయన మళ్ళీ తిరిగి యూదాకు యెరూషలేముకి మళ్ళీ ఆయన విగ్రహారాధన వైపు బొమ్మల వైపు ఆయన త్రిప్పినట్లు ఇక్కడ రాయబడినది. దేవుని బలిష్టమైన హస్తం కింద ఎప్పుడైతే ఉన్నాడు, యెహోయాదా ఎప్పుడైతే ఆయనకు ఆలోచన చెప్తూ ఉన్నాడు, అక్కడ మనం చూసుకుంటే 24వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూసుకుంటే ఆ యూదా దేశంలో సమృద్ధి ఉన్నది. ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడు, ఎప్పుడైతే ఆయన లోకం వైపు చూశాడు, ఎప్పుడైతే యూదా పెద్దలు వచ్చి ఆయనకు నమస్కారం చేశాడు, వాళ్ళ మాటలు వినడానికి ఎప్పుడైతే ప్రారంభించాడో ఆయన పతనము ప్రారంభమైంది. ఇక్కడ మనం అదే చదువుకున్నాము. ఆయన తిరిగి యెరూషలేము ప్రజలకు యూదా దేశస్తులకు ఆయన విగ్రహారాధన వైపు నడిపించినట్లు. అందు గురించి అంటున్నారు దేవాది దేవుడు, మీరు ఎప్పుడైతే దీన మనస్కులై నా బలిష్టమైన చేతి కింద వస్తారు, నేను మిమ్మల్ని హెచ్చించేవాడిగా ఉన్నాను. మనము ఆయన బలిష్టమైన హస్తం కింద దేవుడు రావాలని కోరుతున్నాడు. మనం 21 అదే అధ్యాయం 24 వచనంలో మనం చూసుకుంటే ఎప్పటివరకు అక్కడ మనం చూసుకుంటే యూదా దేశానికి శాంతి సమాధానం ఉన్న దేశము. మనం 24లో చూసుకుంటే 24 వచనం. సిరియనులు చిన్న దండుతో వచ్చినను యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యెహోయాషు శిక్ష కలిగెను. అంటే ఇక్కడ మనం చూసుకుంటే చిన్న సైన్యం వచ్చిందట, సిరియా దేశం సైన్యం. యూదా దేశం సైన్యం అయితే బహు పెద్దగా ఉన్నదని ఇక్కడ రాయబడినది. బట్ ద లార్డ్ డెలివర్డ్ ఎ వెరీ గ్రేట్ ఆర్మీ ఇన్ టు దేర్ హ్యాండ్స్ అని ఉన్నది. అంటే యూదా దేశపు సైన్యము చాలా పెద్దగా ఉండే, కానీ సిరియా దేశపు సైన్యము చిన్నగా వచ్చి ఆ పెద్ద సైన్యాన్ని వాళ్ళు జయించి, అక్కడ మనం ఇంగ్లీష్లో చివరి భాగంలో మనం చూసుకుంటే వాళ్ళు యోహాష్ని ఎగ్జిక్యూట్ చేసినట్లు అక్కడ రాయబడినది. వాళ్ళు సో దే ఎగ్జిక్యూటెడ్ జడ్జిమెంట్ అగేన్స్ట్ జోయాష్ అని రాయబడి ఉన్నది. శిక్ష కలిగిన. అంటే మనం అదే చూసుకుంటే మనకు అక్కడ మనం చూసుకుంటే మనము 25వ వచనం ఎవరైనా చదవండి. వారు యోహాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదు కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా
అతన్ని చంపిరి. అతడు చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణమందు అతన్ని పాతి పెట్టిరి గాని రాజుల సమాధులలో అతన్ని పాతి పెట్టలేదు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే దిక్కులేని సావు చచ్చినట్లు ఇక్కడ రాయబడి ఉన్నది. ఆయన గాయపడి ఉన్నాడు, అనారోగ్యానికి పాలై ఉన్నాడు. అప్పుడు ఆయన చేసిన పనులను బట్టి యెహోయాదా కుమారుణ్ణి ఎప్పుడైతే ఆయన హెచ్చరించాడో ఆయనను రాళ్లతో చంపడానికి ఇష్టపడ్డాడు. అందుబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఆయనకు వాళ్ళు దాని మూలంగా ఆయనకు పడక మీదనే చంపివేసినట్లు రాయబడినది. రాజ సమాధిలో వాళ్ళు ఆయనను పెట్టలేదు, కానీ దేవుని దావీదు పట్టణంలో పెట్టినట్లు ఇక్కడ మనకు రాయబడినది. ఎప్పటివరకైతే ఆయన దేవుని బలిష్టమైన హస్తం కింద ఉన్నాడు, దేవాది దేవుడు ఆయనకు నడిపిస్తూ వచ్చాడు. మనం పోయిన వారం చూసుకున్నాము, ఇసాకు ఎలా అయితే అంచెలంచెలుగా ఎదిగిస్తూ వచ్చాడు, అలానే ఇక్కడ కూడా మనం చూసుకుంటే యోవాష్ కూడా ఎప్పుడైతే ఆయన బలిష్టమైన హస్తం కింద ఉన్నాడు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడు, లోకం వైపు చూశాడు, లోక భోగాలను అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డాడు. మళ్ళీ తిరిగి యూదా వారిని, యెరూషలేం వారిని మళ్ళీ విగ్రహారాధనకు అప్పగించాడు. ఆయన పరిస్థితి దీనస్థితికి మారింది. ఆయన చనిపోవడం జరిగింది. దేవాది దేవుడు మనతో ఈరోజు ఈ సాయంకాల సమయంలో మాట్లాడుతున్నాడు. మీరు దీన మనస్సు గలగై దేవుని నా బలిష్టమైన హస్తం కింద రండి, నేను మీకు హెచ్చించేదాన్ని అంటున్నాడు. మనం కూడా తగ్గించుకునే వారంగా ఉన్నామా లేదా అనేది పరీక్షించుకోవాలి. ఆయన బలిష్టమైన హస్తం కింద రావడానికి మనం ఇష్టపడుతున్నామా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. మూడోది, ఆయన మీద మనం వదిలేయాలి. ఆయన తగిన సమయంలో మనలను హెచ్చించే వాడిగా ఉన్నాడు. ఒక వచనంలోనే దేవాది దేవుడు మన కొరకై ఏదైతే ఆయన తలంపులు ఉన్నాయి ఆ తలంపులు మన ముందు తీసుకువస్తూ ఉన్నాడు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావంటున్నాడు. పరిస్థితులను చూసి మీరు భయపడేవారిగా ఉన్నారు, కానీ నేను మిమ్మల్ని మీరు నా తట్టు తిరిగినప్పుడు ఆ పరిస్థితి నుండి నేను మిమ్మల్ని దాటించేవానిగా ఉన్నాను. ఇష్మాయిల్ ప్రార్థించాడు. ఆ బాలుని ప్రార్థన ఆయన విన్నాడు. ఆయన వాళ్ళిద్దరిని అక్కడ ఒక బావిని చూపించి వాళ్ళు అక్కడి నుంచి నీళ్లు తాగి ఒక గొప్ప జనాంగంగా వాళ్ళని చేశారు. యోవాష్ ఎప్పటివరకైతే యెహోయాదా యాజకుని మాటలు విన్నాడు, అప్పటి వరకు ఆయన దేవుని అడుగుజాడలో నడుస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఆయన లోకం వైపు చూశాడు, నాశనానికి కారణమయ్యాడు. దేవుడు మనలను కూడా హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మనం ఎక్కడ మన కళ్ళు ఎక్కడ చూస్తున్నాయని, ఆయన తట్టు చూస్తున్నాయా లేకపోతే లోకం వైపు చూస్తున్నాయా? ప్రార్థించుకుందాం. ప్రేమ కృపా సత్య సంపూర్ణ మహిమగల దేవా, మా ముందు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు చేస్తున్నాను. సర్వశక్తి గల సర్వనతుడా, నీలో మేము ఆనందించలాగున మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి నీవే మమ్మల్ని నీ వాక్యం ద్వారా ప్రేరేపించుకొని ప్రార్థిస్తున్నాను. ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నావు దేవా, ఎన్నోసార్లు గద్దిస్తున్నావు దేవా, కానీ మేము మారని పరిస్థితిలో ఉన్నాము. దయతో నీవే మమ్మల్ని క్షమించి నీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధి చేసి నీ బిడ్డగా నీ సొత్తుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నీ బలిష్టమైన చేతి కింద రావడానికి ఇష్టపడుతున్నాను దేవా. నీవే మమ్మల్ని ఏలుమని ప్రార్థిస్తున్నాను. తగిన సమయంలో నీవే మమ్మల్ని హెచ్చించే దేవుడవుగా ఉన్నావు దేవా. అందుబట్టి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ కరోనా వ్యాధి సమయంలో కూడా నీవు మా పట్ల చూపిస్తున్నాను నీ కృప కనికరాన్ని బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వర్షంలో నమ్మకమైన దేవా, ఎడతెగగా వర్షం ద్వారా హైదరాబాద్ పట్టణము ఎంతగానో నష్టపోయింది దేవా. లోతట్టు ప్రాంతంలో ఉన్నవారు ఎంతగానో నష్టపోయారు. వాళ్ళని కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళకు నీవే ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ని దయచేసి నీవే నమ్మకమైన దేవా మాయం పొందమని ప్రార్థిస్తున్నాను. అవును ప్రభువా, నీ రెండో రాకడ సమీపంగా ఉందని మమ్మల్ని హెచ్చరిస్తున్నావు. మమ్మల్ని మేము సరి చేసుకోవాలని నీ ఉద్దేశిస్తున్నావు. నీతో సాహసం కలిగి జీవించాలని నీ ఉద్దేశిస్తున్నావు. అందుబట్టి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నీవే మా ముందు తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీవే మాకు తోడుగా ఉండమని నీ పరిశుద్ధ దినములో జరగబోయే ఆరాధన పరిచర్య సండే స్కూల్ పరిచయ వనస్తుల కూడికను నీవే
నీవే నాయకత్వం వహించి నడిపించి నీవే మహింపమని వాక్యం అందుస్తున్న దాసులని ఆత్మతో అభిషేకించి నీవే నడిపించమని యేసు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి.